పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్లో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకాయ మీకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. దేవా, నిలబడుతున్న మీ దాస్తుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి అభిషేకించి వాడుకొనండి. నీవు పలుకొలసిన దాన్ని నీకు బోధించదని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యం మీకు వెలుగులో మాలో ఉన్న లోపాలను మేము గ్రహించి సరిచేసుకోవడానికి అయా మాకు మీ కృపనివ్వండి. అలాగే యోగ్యంగా బలలో పాలుపొప్పులు పొందినట్లు మమ్మల్ని సిద్ధపరచండి. దయగలిగిన మా ప్రభువా, మీ వాక్యం ద్వారా మేము ఆదరించబడినట్లుగా, ధైర్యపరచబడినట్లుగా, బలపరచబడినట్లుగా, క్షేమాభివృద్ధి పొందినట్లుగా మీరే కృపను అనుగ్రహించండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. ఈ ఆవరణం అంతటిని మీరు పరిశుద్ధపరచండి. దేవా, ఈ స్థలములో మీ ఆత్మ సంచారం ఉంచండి. మీరే ఈ పరిచర్య అంతటి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. మీ ప్రజలు శ్రద్ధతో వాక్యాన్ని విన్నట్లుగా మీరే కార్యం చేయండి. అనాలోచన మీరు దూరపరచండి, నిద్రమత్తును దూరపరచండి. మా ప్రార్థనలు అంగీకరించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీలతోనూ, మోయాబీలతోనూ, సేయూరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీలు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయేరి. ఈ వచనములో వచ్చినప్పుడు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. 2వ లైన్లో మొదట్లోనే వ్రాయబడింది వచ్చినప్పుడు అని. పరిశుద్ధ గ్రంథములో వచ్చినప్పుడు అనే మాట కొన్ని చోట్ల రాయబడ్డట్లుగా మనము గమనించవచ్చు. ఈ సమయంలో ఈ మాట రాయబడుతూ వచ్చిన 4 సందర్భాలని మనము చూద్దాం. ఈ 4 సందర్భాల్లో మొదటి 2 సందర్భాలు మరి ప్రజలు మంచి అనుభవాలను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాము. ఆ తర్వాత 2 సందర్భాల్లో మరి ప్రజలు కొంత విరోధమైన లేక దేవునికి విరోధమైన విధానాన్ని కలిగి ఉన్నట్లుగా మనము చూస్తాం. మొదటిగా దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనములో వచ్చినప్పుడు అని వ్రాయబడి ఉంది. ఇక్కడ ఇశ్రాయేలీల గురించి రాయబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు గమనించండి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో కొంతకాలం ఉన్నారు. వారు ఐగుప్తులో నుండి బయలుదేరి బయటికి వచ్చినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో గమనించవచ్చు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది గమనించండి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు చాలా విషయాలు జరుగుతూ వచ్చినాయి. అయితే ఈ వచనంలో ఒక సంగతిని గురించి మనము గమనిస్తూ ఉంటున్నాం.
ఏంది ఆ సంగతి అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేల్తో చెప్తూ వచ్చాడు. ఏమని చెప్తూ వచ్చాడంటే, అమ్మోనీలతోనూ మోయాబీలతోనూ సేయూరు మన్యవాసులతోనూ మీరు యుద్ధం చేయొద్దు. వారు నివాసం చేస్తున్నటువంటి ప్రదేశాన్ని మీరు స్వతంత్రించుకోవాలని వారితో మీరు యుద్ధం చేయొద్దు. వారు ఉంటున్న ప్రదేశాన్ని వారికి నేను ఇచ్చాను, కాబట్టి మీరు వారితో యుద్ధం చేయకుండా వారి యుద్ధ నుంచి వెళ్ళిపోండి అని దేవుడు వారితో చెప్తూ వచ్చాడు. ఆ సంగతులు ద్వితీయోపదేశ కాండంలో రాయబడ్డట్లుగా మనము గమనించవచ్చు. అదే సందర్భము మరి ఇక్కడ ఈ వచనంలో రాయబడ్డట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, దేవుడు వారికి ఏం చెప్తూ వచ్చాడంటే, మీరు అమ్మోనీలతో యుద్ధం చేయొద్దు, మోయాబీలతో యుద్ధం చేయొద్దు, సేయూరు మన్యవాసులతో యుద్ధం చేయొద్దు అని చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే, దేవుని మాటకు లోబడి మరి ఈ 3 రకాల జనాంగములతో యుద్ధం చేయకుండా వారి యుద్ధ నుండి తొలగిపోయారు. గమనించండి, వారు దేవుడు ఏదైతే చెప్పాడో దానికి విధేయత చూపిస్తూ వచ్చారు. మీరు వారితో యుద్ధం చేయొద్దు అని చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే దేవుని మాటకు లోబడ్డారు. ఇశ్రాయేలీలు దేవుని యొక్క మాటకు విధేయత చూపించిన వారుగా ఉన్నారు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు ఏం జరిగిందో ఒక్క విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ విషయం ఏంటంటే, వారు దేవుని మాటకు లోబడ్డారు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని వారు జరిగించిన వారుగా ఉన్నారు. ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుని మాటకు మనం లోబడాలి. దేవుడు మనకు ఏమైతే చెప్తున్నాడో దాన్ని మనం చేయాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం ఉంటుంది. అప్పుడే మనము మేలు పొందే వారంగా ఉంటాం. దేవుడు మనకు చెప్తున్న దానికి విధేయులంగా మనం జీవించాలి. ఇక్కడ ఇశ్రాయేళ్లకు దేవుడు ఏం చెప్తూ వచ్చాయంటే, మీరు అమ్మోనీలతో యుద్ధం చేయొద్దు, మోయాబీలతో యుద్ధం చేయొద్దు, సేయూరు మన్యవాసులతో యుద్ధం చేయొద్దు అని చెప్పాడు. గమనించండి, అమ్మోనీలు మోయాబీలు వీళ్ళు ఎవరి సంతానం? ఎవరి సంతానం? లోతు సంతానం. సేయూరు మన్యవాసులు వీళ్ళెవరి సంతానం అంటే ఏశావు యొక్క సంతానం, యాకోబు సహోదరుడైన ఏశావు సంతానం. చూడండి, ఈ 3 రకాల జనాంగాలతో యుద్ధం చేయొద్దు అని దేవుడు చెప్తా వచ్చాడు. అంటే వాళ్ళతో మీరు కలహించొద్దు, వాళ్ళతో మీరు పోట్లాడొద్దు అని దేవుడు వారికి సెలవిచ్చినప్పుడు మరి ఇశ్రాయేలు ఏం చేశారంటే దేవుని మాటకు లోబడి అమ్మోనీలతో కానీ మోయాబీలతో కానీ సేరు మన్యవాసులతో కానీ యుద్ధం చేయలేదు, కలహించలేదు, పోట్లాడలేదు. వారి యుద్ధ నుండి తొలగిపోయారు. వీళ్ళని గమనించండి, ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు కలహించొద్దు, మీరు పోట్లాడొద్దు అని చెప్తా వచ్చాడు. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే విధేయులయ్యారు. అలాగే పరిశుద్ధ గ్రంథములో దినవృత్తాంతములు 2వ గ్రంథములోనే 11వ అధ్యాయం 4వ వచనములో గమనించినట్లయితే, రెహబాము కాలములో అంటే సొలొమోను కుమారుడు రెహబాము కాలంలో రాజ్యము మరి విడిపోతా వచ్చింది. 10 గోత్రాలు వేరైపోయారు. ఈ రెహబాం పక్షాన 2 గోత్రాలే ఉన్నారు, యోధా గోత్రపు వారు, బెన్యామిన్ గోత్రపు వారు. ఈ 2 గోత్రాలు వాళ్ళు ఏం చేశారంటే మరి ఆ 10 గోత్రాల వారితో యుద్ధం చేయడానికి బయలుదేరారు. ఈ రెహబాము అలాగే యోధా గోత్రంలోని వారు, బెన్యామిన్ గోత్రంలోని వారు. వాళ్ళు యుద్ధానికి బయలుదేరినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మీరు యుద్ధం చేయొద్దు అని చెప్తా వచ్చాడు. మీ సహోదరులతో అంటే ఆ 10 గోత్రాల వారితో మీరు యుద్ధము చేయొద్దు అని చెప్తూ వచ్చాడు. ఆ విధంగా దేవుడు చెప్పినప్పుడు మరి యుద్ధానికి బయలుదేరినప్పటికీ
వాళ్ళు ఏం చేశారంటే ఎవరింటికి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. దేవుని మాటకు లోబడి వెళ్ళిపోయారు. చూడండి, ఇశ్రాయేల్ విషయంలో మనం చూస్తున్నాం. ఇక్కడ మరి ఈ 2 గోత్రాల వారి విషయమే కూడా చూస్తూ ఉంటున్నాం. వీళ్ళు యుద్ధం చేయొద్దు, మీరు పోట్లాడొద్దు, మీరు కలహించొద్దని దేవుడు చెప్పినప్పుడు విధేయులై మరి వారు ఏమాత్రం యుద్ధం చేయలేదు, పోట్లాడలేదు, కలహించలేదు. ప్రియులారా, ప్రభు మనకు కూడా ఏం బోధిస్తున్నా అంటే మనము ఎవరితోనైనాను కలహించకూడదు, ఎవరితోనైనా మనం పోట్లాడకూడదు. మన జీవితంలో కలహానికి మనము దూరంగా ఉండాలి. వాక్యంలో రాయబడింది సామెతల గ్రంథంలో 20వ అధ్యాయము 3వ వచనంలో ఏం రాయబడిందంటే, కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత అని చెప్పి రాయబడింది. ఎవరితో మనం కలహాలు పెట్టుకోకూడదు, ఎవరితో మనం గొడవలు పెట్టుకోకూడదు. మనం అందరితో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. కాబట్టి గమనించండి, ఎవరి మీదనైనా విరోధం ఒకవేళ ఉన్నట్లయితే, ఎవరి మీదనైనా మరి కక్ష ఒకవేళ మన హృదయంలో ఉన్నట్లయితే, ఆ విరోధాన్ని, ఆ కక్షను మనం ఏం చేయాలి? విడిచిపెట్టి వాళ్ళతో సమాధాన పడాలి. ఎవరైనా మనతో మాట్లాడలేదనుకోండి, మాట్లాడడం లేదు, ఏం చేయాలా? ప్రభువుని బట్టి తగ్గించుకుని మరి వారిని పలకరించాలా. పలకరించినా పలకలేదనుకోండి, మనం వారి మీద ఎలాంటి ద్వేషము కానీ పగ కానీ కక్ష కానీ పెట్టుకోకుండా వారి విషయంలో ప్రేమనే మన హృదయంలో కలిగి ఉండాలి. అలాగే మన జీవితంలో అందరితో సమాధానంగా ఉండాలి. వాక్యములో ఏం రాయబడింది అంటే, మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 24వ వచనంలో, నీవు బలర్పించడానికి బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు మరి నీ సహోదరుని మీద నీకు విరోధం ఉన్నట్లుగా జ్ఞాపకం వచ్చింది అనుకోండి, అక్కడ ఏం చేయాలా? ఆ అర్పణ అక్కడ విడిచిపెట్టేసి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు అని చెప్పి రాయబడింది. ఏం చేయాలా? సమాధాన పడాలి మొదట, ఆ తర్వాత వచ్చి బలర్పించాలి. మనము ప్రతి ఆదివారం ప్రభువునకు ఆరాధన అర్పిస్తున్నాం. అర్పించే మనము మరి ఎవరి మీదనైనా విరోధాన్ని పెట్టుకుని వచ్చి ఆరాధన అర్పిస్తే అది ప్రభువు అంగీకరించాడు. ఆరాధన అర్పించేదానికి ముందు ఏం చేయాలా? ఎవరి మీదైతే మనకు విరోధం ఉందో, లేక మన మీద ఎవరికైనా విరోధం ఉందేమో ఏం చేయాలి? మొదట వెళ్ళి సమాధాన పడాలి. అట్లా మనము ఎవరి మీద విరోధం పెట్టుకోకుండా, ఎవరితో కలహించే వారంగా ఉండక, మనం అందరితో సమాధానంగా ఉండాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఒక దైవ సేవకుడు మరి భక్త సింగార్ దినాల్లో జరిగినటువంటి విషయాన్ని చెప్తూ వచ్చాడు. కర్నూలులో యెరూషలేము ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ అరవింద్ అంకుల్ అని చెప్పి ఒక అంకులు చాలా కాలం సేవ చేస్తూ వచ్చాడు. అంకులు సేవ చేస్తున్న దినాల్లో హైదరాబాద్ నుంచి బక్సింగ్ అంకులు మరి కర్నూలు వచ్చాడు. కర్నూలులో పరిచయం ముగించుకుని బక్సింగ్ గారు తిరిగి మరల హైదరాబాద్కి వెళ్తూ ఉన్నాడు. మరి అక్కడ అరవిందం గారు దేవుని సేవకులుగా ఉన్నారు. అరవిందం గారు అక్కడ సంఘంలోనూ కొంతమంది భక్తి సింగ్ గారిని పంపించడానికి రైల్వే స్టేషన్కి వచ్చారంట. ట్రైన్ ఇంకా రాలేదు. మరి వీళ్ళందరూ ట్రైన్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈలోపు ఆ సంఘంలోని ఒక సహోదరుడు రైల్వే స్టేషన్కి వచ్చి మరి ఆ యెరూషలేము ప్రార్థనా మందిరంలో సేవ చేస్తున్న అరవింద్ అంకుల్ని ఏం చేశాడంటే అందరి ముందు గట్టిగా చెంప మీద ఒకటి కొట్టాడంట. చాలా కోపంగా అరిసి మరి అరవింద్ అంకుల్ చెంప మీద గట్టిగా కొట్టాడు. గట్టిగా కొట్టేసరికి అరవింద్ అంకుల్ ఏం మాట్లాడలే, మౌనంగా ఉన్నాడు. అక్కడ భక్తి సింగ్ గారు కూడా ఉన్నాడు. ఆయన కూడా ఏం మాట్లాడుకుని మౌనంగానే ఉన్నాడు. ఇంకెవరు ఏం మాట్లాడలేదు. అందరి ఎదుట ఆ సహోదరుడు వచ్చి దైవ సేవకుని కొట్టాడు. ఆ తర్వాత ట్రైన్ వచ్చింది. భక్తి సింగ్ గారు చిన్న ప్రార్థన చేసి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు హైదరాబాద్కి. మరి ఈ అరవింద్ అంకుల్ ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళిపోయాడు.
ఇంటికి వెళ్ళిపోయి మోకరించి దేవుని వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని ఇక బైబిల్ సంచి తగిలించుకుని ఏ సహోదరుడి తను కొట్టాడో ఆ సహోదరుని ఇంటికి వెళ్ళాడంట. ఇంటికెళ్ళి, సహోదరుడా, నేను నీకేదో బాధ కలిగించుంటాను, అందుకే నువ్వు నన్ను అంతగా అందరి ముందు కొట్టావు, నన్ను క్షమించు అని చెప్పి ఆయన అడిగాడంట. అడిగినప్పుడు ఆ సహోదరునికి కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి. ఇక ఆ సహోదరుడు ఆ దైవ సేవకుని పాదాల మీద పడి ఆయన ఏడుస్తూ మరి ప్రలాపిస్తూ వచ్చాయంట. చూడండి, దైవ సేవకుడు మరి తనను వేరే సహోదరు కొట్టినప్పుడు ఆ సహోదరుని మీద ఎలాంటి ద్వేషం కానీ పగ్గాని ఉంచుకోకుండా మరి తనను ఆ సహోదరుడు కొట్టాడు, తానే వెళ్ళి ఆ సహోదరుని క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, సమాధానం అనేది కలిగి ఉండాలని భారము ఆ దైవజనంలో ఉంది. కాబట్టి మన జీవితంలో మరి ఎవరి మీదనే కానీ మనము విరోధము కలిగి ఉండకూడదు. అందరి మీద ప్రేమ కలిగి ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి. ఇక్కడ ప్రభువు మరి ఇశ్రాయేలుకి ఏమని సెలవిస్తున్నాడంటే, మీరు యుద్ధం చేయొద్దు అమ్మోనీలతో కానీ, మోయాబీలతో కానీ, సేరు మన్యవాసులతో కానీ యుద్ధం చేయొద్దు, మీరు కలహించొద్దు అని చెప్పినప్పుడు ఏం చేశారు? వాళ్ళు లోబడ్డారు. అలాగే మరి ఇప్పుడు కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నా అంటే, ఇదిగో నీ జీవితంలో ఫలానా వ్యక్తి మీద నీకు విరోధం ఉంది, నువ్వు వెళ్ళి సమాధాన పడు అని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? మనము పోయి సమాధాన పడాలి. కాబట్టి ఎవరి మీదనే కానీ ఎలాంటి విరోధం మనం పెట్టుకొనక అందరితో మనం సమాధానంగా ఉండాలి. ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందే మనము, ప్రభుని ఆరాధించే మనము, ప్రభు కార్యాలు చేసే మనము మరి అందరితో సమాధానంగా ప్రేమగా ఉండాలి. ఎవరితో ఎలాంటి గొడవలు కానీ కక్షలు కానీ మనము కలిగి ఉండకూడదు. గమనించండి, వాక్యంలో మనం చూస్తున్నాం, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది అంటే, దేవుడు వారికి ఏదైతే చెప్తా వచ్చాడో దాన్ని వాళ్ళు చేశారు. ప్రియులారా, మనం కూడా దేవుని మాటకు లోబడే వారంగా ఉండాలి. అలాగ మనం లోబడుతున్నాం. ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకుందాం. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 20వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 20వ వచనం. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువును తీసుకుని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును భక్తులుగా తీరి జయము జయమని అరుచు యుద్ధమునకు సాగుచుండిరి. ఈ వచనములో వచ్చునప్పటికీ అనే మాట రాయబడింది. ఇక్కడ కూడా వచ్చినప్పుడు అనే మాట రాయబడ్డట్టుగా మనము గమనిస్తుంటున్నాం. ఈ మాట ఎవరిని గురించి అంటే దావీదును గురించి. గమనించండి, ఇశ్రాయేలీలకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరుగుతూ ఉంది. ఇశ్రాయేలుకు సౌలు రాజుగా ఉన్నాడు. మరి దావీదు యెష్షయి కుమారుడు. దావీదు యొక్క సహోదరులు కూడా యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు యెష్షయి ఏమంటూ వచ్చాయంటే దావీదుతో, మరి నీవు యుద్ధం జరిగే స్థలానికి వెళ్ళి నీ సహోదరులు క్షేమముగా ఉన్నారా లేదా తెలుసుకుని వర్తమానము తెమ్మని కొన్ని ఆహార పదార్థాలను తీసుకెళ్ళమని కూడా చెప్పి ఆ విధంగా మరి ఆజ్ఞాపిస్తూ వచ్చిన యెష్షయి. దావీదు ఏం చేశాడంటే తన తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు తాను యుద్ధం జరిగే స్థలానికి వెళ్ళాడు. ఆ యుద్ధం జరిగే స్థలానికి తాను వచ్చినప్పుడు అనే మాట ఇక్కడ రాయబడింది. దావీదు ఎక్కడికి వచ్చాడు? యుద్ధము జరిగే ఆ స్థలానికి వచ్చినప్పుడు. ఇశ్రాయేలు విషయం ఏం చూసాము? ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు. ఇక్కడ దావీదుని గురించి ఏం చూస్తున్నాము? యుద్ధము జరిగే స్థలానికి దావీదు వచ్చినప్పుడు. యుద్ధం జరిగే స్థలానికి దావీదు వచ్చినప్పుడు ఏం జరిగింది? అక్కడ కొన్ని
సంగతులు జరుగుతూ వచ్చినాయి. వాటిలో ఒక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ విషయం ఏంటంటే 37వ వచనంలో రాయబడింది. మరి అక్కడ దావీదు సౌలుతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా అంటున్నాడు. గమనించండి, సౌలుతో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ తాను పలుకుతున్న మాటలు ఏంటంటే, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి దేవుడు నన్ను రక్షించాడు అని చెప్తున్నాడు. అంటే దేవుడు తనకు ఏ మేలు చేశాడో దానిని సౌలుతో చెప్తూ దావీదు దేవుణ్ణి కనపరుస్తున్నాడు. దేవుడు నన్ను సింహం యొక్క బలము నుంచి రక్షించాడు, ఎలుగుబంటి యొక్క బలము నుంచి రక్షించాడు అని చెప్పి దేవుణ్ణి ఎంతగానో గణపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, దేవుడు తనకు చేసిన మేలును తాను మర్చిపోలేదు. ఆ మేలును సౌలుతో చెప్తూ ఆ మేలు చేసిన దేవుణ్ణి తాను గణపరుస్తూ ఉన్నాడు. అలా చేయటం ద్వారా ఏం జరిగింది అంటే, దావీదు మరి గొల్యాతును చంపగలిగే అంత శక్తిమంతుడిగా చేయబడ్డాడు. దావీదు గొల్యాతును చంపగలిగే శక్తిమంతుడిగా చేయబడ్డానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే ఇది, దేవుడు తనకు చేసిన మేలును మర్చిపోకుండా ఆ మేలును ఇతరులతో చెప్పడము, ఆ మేలు చేసిన దేవుణ్ణి తాను గణపరచడం. ఇలా చేశాడు కాబట్టి శత్రువును హతము చేయగలిగాడు. పిల్లలు, ఈ అనుభవాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ఏంది అనుభవము? దేవుడు మనకు ఏం మేలు అయితే చేశాడో వాటన్నిటి పూర్తిగా ఏం కావాలా? ఏమ్మా ఉన్నావా? దేవుడు మనకు చేసిన మేలుని మనం పూర్తిగా మర్చిపోవాలి. అంతేనా? ఏక దేవుడు మనకు చేసిన మేలుని మర్చిపోకుండా ఆ మేలుని ఇతరులతో మనం చెప్పాలి. అలాగే ఆ మేలు చేసిన దేవుని మనం ఏం చేయాలి? గణపరచాలి, స్తుతించాలి. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, మరి మన విషయంలో అపవాది క్రియలన్నీ ఏమవుతాయంటే లయమైపోతాయి. గొల్యాతు ఏం చేయబడ్డాడు? చంపబడ్డాడు దావీదు చేత. అలాగే సాతానుడు మనకు విరోధంగా కొన్ని క్రియలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా ఆ మేలులను ఇతరులతో చెప్తూ ఆ మేలు చేసిన దేవుణ్ణి గణపరిచే వారంగా ఉన్నప్పుడు శత్రువు యొక్క క్రియలన్నీ ఏం చేయబడతాయి? లయపరచబడతాయి. కాబట్టి మన జీవితంలో ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అలాగే దావీదు ఈ అనుభవాన్ని మరి ఇంకొక సందర్భంలో కూడా కలిగి ఉన్నట్టు మనము గమనించవచ్చు. సమూయేలు 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో చివరి వచనాల్లో మనం చూసినట్లయితే 21వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ మరి మీకాలుతో దేవుడు తనకు చేసిన మేలును చెప్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుడు తనకు చేసినటువంటి మేలును తాను తన భార్య అయిన మీకాలుతో చెప్తా ఉన్నాడు. అంటే దేవుడు తనకు చేసిన మేలును తను మర్చిపోలేదు. ఆ మేలును ఏం చేస్తున్నాడంటే మీకాలుతో చెప్తున్నాడు. ఆ మేలు చేసిన దేవుని అక్కడ గణపరుస్తున్నాడు. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని పలుకుతున్నాడు. అంటే దేవుని తను ఏం చేస్తున్నట్లు? గణపరుస్తున్నట్లు. చూడండి, దేవుడు తనకు చేసిన మేలును మర్చిపోకుండా ఆ మేలును ఇతరులతో చెప్తూ ఆ మేలు చేసిన దేవుని తను గణపరిచాడు. అలా చేయటం చేయటం ద్వారా ఏం జరిగింది? ఆ తర్వాత మనం చూస్తే 22వ వచనములో ఈ అధ్యాయము ముగించబడింది. మరి 6వ అధ్యాయం ముగించబడింది. 7వ అధ్యాయం మొదట్లోనే ఏం రాయబడిందంటే, యెహోవా నడుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేశాడని చెప్పి రాయబడింది. అంటే శత్రువుల మీద దేవుడు ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు. శత్రువు మీద విజయాన్ని దావీదు పొందుకున్నాడు. దేని ద్వారా అంటే ఈ అనుభవం కలిగి ఉండటం ద్వారానే. దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా ఆ మేలు ఇతరులతో చెప్పడము, ఆ మేలు చేసిన దేవుణ్ణి గణపరచడం, దాని ద్వారానే శత్రువుపై తనకు విజయం అనుగ్రహించబడింది.
కాబట్టి శత్రువు సాతానుడు మనపై దాడి చేస్తూ ఉంటాడు, మరి మనల్ని నష్టపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ శత్రువుపై మనం విజయం పొందాలంటే మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుధాల ఒక ఆయుధం ఏంటంటే, దేవుడు మనకు చేసిన మేలును మర్చిపోకుండా ఆ మేలును ఇతరులతో చెప్పాలి. ఆ మేలు చేసిన దేవుని మనం ఏం చేయాలంటే ఘనపరచాలి. ఇలా ఉన్నప్పుడు శత్రువుపై మన విజయాన్ని పొందుకుంటాము. ప్రియులారా గమనించండి, యుద్ధము జరిగే స్థలానికి దావీదు వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే, మనం చూస్తున్నాము దావీదు దేవుడు తనకు చేసిన మేలును మర్చిపోకుండా ఆ మేలును మరి సౌలుతో చెప్పాడు. ఆ మేలు చేసిన దేవుణ్ణి దావీదు ఘనపరిచిన వాడుగా ఉన్నాడు. ఈ అనుభవాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ఈ అనుభవం మనలో ఉందా? ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. చాలాసార్లు మనము దేవుడు చేసిన మేలును మర్చిపోయే వారంగా ఉంటున్నాం. దేవుడు చేసిన మేళ్లను ఇతరులతో పంచుకోకుండానే ఉంటున్నాం. మేలు చేస్తూ వచ్చిన దేవుని మనం ఘనపరచకుండానే కొనసాగుతూ ఉంటున్నాం. కాబట్టి క్షమాపణ కోరుకుని ఇకనైనా దావీదు కలిగిన యొక్క అనుభవాన్ని మనం కూడా కలిగి కొనసాగే వారంగా ఉండాలి. అలాగే మూడో విషయాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 22వ అధ్యాయము 6-7 వచనాలు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 22వ అధ్యాయం 6-7 వచనాలు. సిరియా రాజైన హజాయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమునందు తనకు తగిలిన గాయములను బాగు చేసుకుంటకై అతడు ఇజ్రాయేలునకు మరలా వచ్చెను. ఆహాబు కుమారుడైన యెహోరాము రోగి అయి ఉన్నాడని విని యోధా రాజైన యెహోరాము కుమారుడగు అహజ్యా అతను దర్శించుటకై ఇజ్రాయేలునకు పోయెను. 7వ వచనం. యెహోరాము నొద్దకు అతడు వచ్చుడు చేత దేవుని వలన అతనికి నాశనము కలిగెను. ఎట్లనగా అతడు వచ్చినప్పుడు ఆహాబు సంతు వారిని నిర్మూలన చేయుటకై యెహోవా అభిషేకించిన నింషీ కుమారుడైన యెహూ మీదకి అతడు యెహోరాముతో కూడా పోగా. ఈ వచనాల్లో వచ్చినప్పుడు అనే మాటను మనము గమనిస్తున్నాం. 7వ వచనం చివరిలో వ్రాయబడింది అతడు వచ్చినప్పుడు అని. గమనించండి, మరి ఈ మాట అహజ్యా అనే యోధా రాజును గురించి రాయబడింది. అహజ్యా అనే యోధా రాజును గురించి మాట రాయబడింది. గమనించండి, అహజ్యా పరిపాలిస్తున్న దినాల్లో, అహజ్యా యోధా రాజ్యాన్ని పరిపాలిస్తున్న దినాల్లో ఇజ్రాయేలు వారిని, అంటే 10 గోత్రాల వారిని యెహోరాము అనే ఒక వ్యక్తి పరిపాలన చేస్తున్నాడు. ఎవరు? యెహోరాము అనే ఒక వ్యక్తి. ఈ వ్యక్తికి మరి గాయాలైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ వ్యక్తి రోగ్య ఉన్నట్లుగా కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆ వ్యక్తికి ఎందుకు గాయాలైనాయో, ఆ వ్యక్తి ఎందుకు రోగి అయ్యాడో ఈ అధ్యాయం మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. మరి యెహోరాము అనే ఇశ్రాయేలు రాజు రోగ్య ఉన్నాడు అని చెప్పి యోధా రాజైన అహజ్యా విని ఏం చేశాడంటే ఇజ్రాయేలు రాజ్యానికి వెళ్ళాడు. అంటే ఇజ్రాయేలుకి వెళ్ళాడు, తాను యెహోరాము దగ్గరికి వెళ్ళాడు. గమనించండి, ఇజ్రాయేలునకు ఈ అహజ్యా వచ్చినప్పుడు అనే మాట ఇక్కడ రాయబడింది. యోధా రాజైన అహజ్యా ఇజ్రాయేలునకు వచ్చినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది అంటే, గమనించండి, మరి ఈ యొక్క అహజ్యా, యోధా రాజైన అహజ్యా ఇశ్రాయేల్ రాజైన యెహోరాము రోగ్గా ఉన్నాడు, పలకరిద్దాము పరామర్శిద్దామని చెప్పి వచ్చాడు. మరి ఈ ఇద్దరు రాజులకు బంధుత్వం ఉంది కనుక ఆ విధంగా వచ్చాడు. మరి వచ్చినప్పుడు తాను ఏ పని కొరకైతే వచ్చాడో ఆ పని చూసుకుని ఏం చేయాలా? వెళ్ళిపోవాలా. గమనించండి, యెహోరాము రోగ్గా ఉన్నాడు. ఆ యెహోరాముని ఈ అహజ్యా పలకరించి పరామర్శించి తాను తిరిగి తన ఇంటికి వెళ్ళిపోవాలి, తన యొక్క రాజ్యానికి వెళ్ళిపోవాలి. కానీ అలా వెళ్ళిపోకుండా ఏం చేశాడంటే, ఇక్కడ రాయబడింది, ఆహాబు సంతతి వారిని, ఆహాబు అనే వ్యక్తి ఇశ్రాయేలును పరిపాలన చేశాడు, 10 గోత్రాల వాళ్ళని.
ఈ ఆహాబు భయంకరమైన పాపాలు చేస్తూ వచ్చాడు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చాడు. ఆహాబు సంతతి వారు అందరినీ దేవుడు నిర్మూలన చేస్తానని చెప్తా వచ్చాడు. ఆహాబు సంతతి వారు నిర్మూలన చేయడానికి దేవుడు మరి యేహూ అనే ఒక వ్యక్తిని అభిషేకించిన వాడుగా ఉన్నాడు. గమనించండి, యేహూ అనే వ్యక్తి అభిషేకించబడిన వ్యక్తి. దేని కొరకు అభిషేకించబడ్డాడు? ఆహాబు సంతతి వారందరినీ చంపడానికి, నిర్మూలన చేయడానికి అభిషేకించబడ్డాడు. ఇప్పుడు యేహూ అనే వ్యక్తి మరి ఆ ఇద్దరు రాజులు అక్కడ ఉన్నారు, వారి దగ్గరకు వచ్చాడు. మరి ఆ సందర్భంలో అంటే ఈ యొక్క యేహూ అనే వ్యక్తి ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు మరి ఈ యొక్క అహజ్యా అనే వ్యక్తి ఏం చేశాడంటే, యోధారాజు అహజ్యా అనే వ్యక్తి ఇజ్రాయెల్ రాజు అయిన యెహోరాముతో కలిసి ఎవరి మీదకి పోయాడంటే దేవుడు అభిషేకించిన యేహూ అనే వ్యక్తి మీదకి వెళ్ళాడు. చూడండి, దేవుడు అభిషేకించిన వ్యక్తి మీదకి వెళ్ళాడు. ఎందుకు? దేవుడు అభిషేకించిన యేహూనకు హాని చేయాలని. చూడండి, యెహోరామును పరామర్శించడానికి వచ్చినటువంటి వ్యక్తి పని చూసుకుని వెళ్ళిపోకుండా ఏం చేస్తున్నాడు? యెహోరాముతో కలిసి దేవుడు అభిషేకించిన వ్యక్తి మీదకి వెళ్ళాడు. దేవుడు అభిషేకించిన వ్యక్తిగా ఉన్న యేహూకు హాని చేయాలని చెప్పి మరి ఆ వ్యక్తి మీదకి వెళ్ళినట్లుగా వాక్యంలో వ్రాయబడింది. అలా వెళ్ళడం ద్వారా ఏం జరిగిందంటే ఈ వ్యక్తికి నష్టం జరిగింది. అహజ్యా అనే వ్యక్తి ఏం చేయబడ్డాడంటే చంపబడ్డాడు, ప్రాణం కోల్పోయాడు. చూడండి, ఇక్కడ ఇజ్రాయేలునకు అహజ్యా అనే వ్యక్తి వచ్చాడు, అహజ్యా అనే రాజు ఇశ్రాయేలునకు వచ్చాడు. వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే దేవుడు అభిషేకించిన వ్యక్తికి హాని చేయాలని దేవుడు అభిషేకించిన వ్యక్తి మీదకి పోయాడు. దాని ద్వారా తానే నష్టపోతా వచ్చాడు. దీని అర్థం ఏంటంటే దేవుడు కొంతమందిని తన కొరకు అభిషేకించుకునేవాడుగా ఉంటున్నాడు. దేవుడు ఎవరినైతే అభిషేకించుకుంటున్నాడో వారికి హాని చేయాలని చెప్పి మనం ప్రయత్నం చేయకూడదు. గమనించండి, వారికి నష్టము కలగజేయాలని చెప్పి మనము ప్రయత్నించకూడదు. దేవుడు ఎవరినైతే అభిషేకించుకున్నాడో వారికి మనము విరోధంగా కార్యాలు చేయడానికి పూనుకోకూడదు. వారికి విరోధంగా లేచి వారికి బాధ కలిగించడానికి మనం ఏమాత్రం కూడా ప్రయత్నించకూడదు. మరి దేవుడు ఎవరిని అభిషేకించుకున్నాడంటే దైవ సేవకులు. ఎవరు? దైవ సేవకులు. దేవుని యొక్క సేవలో ఉన్న దైవ సేవకులు దేవుని చేత అభిషేకించబడిన వారు దేవుని యొక్క పనిలో ప్రయాసపడుతూ ఉంటున్నారు. మరి వారికి వ్యతిరేకంగా లేచి వారికి బాధ కలగజేయడానికి, వారికి నష్టము కలగజేయడానికి ఏమాత్రం కూడా ప్రయత్నాలు చేయకూడదు. అలాగే అభిషేకించబడిన వారు ఎవరు అంటే విశ్వాసులు కూడా, రక్షణ పొందినటువంటి విశ్వాసులను గురించి కూడా పరిశుద్ధ గ్రంథములు ఏం రాయబడిందంటే అభిషేకించబడిన వారు అనే మాట రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో గమనించండి, దేవుని ప్రజలు, రక్షణ పొందిన విశ్వాసులు కూడా ఏం చేయబడిన వారంటే అభిషేకించబడిన వారే. ఆ మాట చూడండి, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనక సమస్తమును ఎరుగుదురు. చూడండి, పరిశుద్ధుని వలన మీరేం పొందారు? అభిషేకం. కాబట్టి విశ్వాసులు కూడా అభిషేకించబడిన వారే. దైవ సేవకుల యొక్క అభిషేకం వేరు, విశ్వాసుల యొక్క అభిషేకము వేరు. కాబట్టి ఇప్పుడు తోటి విశ్వాసులు అంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ అభిషేకించబడిన వారే. మరి తోటి విశ్వాసులు అభిషేకించబడిన వారు కనుక వారికి విరోధంగా లేచి వారికి ఏదో నష్టము కలగజేయాలని, వారికి ఏదో ఇబ్బంది కలగజేయాలని చెప్పి మనము ప్రయత్నించే వారంగా ఉండకూడదు. గమనించండి, దేవుని చేత అభిషేకించబడినటువంటి వారు దైవ సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, మరి వారికి వ్యతిరేకంగా మనము లేవకూడదు. వారికి హాని చేయడానికి వారి మీదకు పోకూడదు. వారికి నష్టం కలిగించే వారికి మనం ఉండకూడదు. మనం ఎంతో జాగ్రత్త పడాలి. పరిశుద్ధ గ్రంథంలో అభిషేకించబడిన వారి జోలికి పోకుండా జాగ్రత్త పడిన వారు ఉన్నారు.
సమూయేలు మొదటి గ్రంథంలో 24వ అధ్యాయం మనం గమనించినట్లయితే, మరి దావీదుతో ఉన్న జనులు ఒక గుహలో లోపలి భాగంలో ఉన్నారు. సౌలు దావీదును పట్టుకోవడానికి బయలుదేరి వచ్చి అదే గుహలోనికి విశ్రాంతి కొరకై వెళ్ళాడు. సౌలు దావీదుని కానీ దావీదుతో ఉన్నవాడిని కూడా చూడలేదు. దావీదుతో ఉన్న జనులు సౌలుని చూశారు. సౌలు అభిషేకించబడిన వ్యక్తి. దేని కొరకు? ఇశ్రాయేలుకు రాజుగా ఉండడానికి అభిషేకించబడిన వ్యక్తి సౌలు. ఇప్పుడు గమనించండి, దావీదుతో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే, సౌలును చంపు, ఈ బాధలు కష్టాలన్నీ నీకు సౌలును బట్టే కదా, సౌలు ఒంటరిగా దొరికాడు, నువ్వు చంపే అని చెప్పి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రేరేపిస్తూ ఉన్నారు. దావీదు సౌలు దగ్గరికి పోయి తన యొక్క వస్త్రాన్ని అతనికి తెలియకుండా కోశాడు. దావీదు యొక్క మనసు నొచ్చుకుని ఇక ఏమంటున్నాడంటే, ఇతడు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, ఇతను నేను చంపను అంటున్నాడు. వాళ్ళందరూ చంపు అని చెప్పి అంటున్నారు, కానీ దావీదు నేను చంపను అంటున్నాడు. అంటే భయపడుతున్నాడు. దేవుడు అభిషేకించిన ఈ వ్యక్తిని చంపితే నేను నిర్దోషిని కాలేను, నేను ఎంత నష్టపోతానని గ్రహించిన వాడై ఆ సౌలుకి ఏ హాని చేయకుండా మరి వదిలిపెట్టేశాడు. హాని చేయడానికి అవకాశం దొరికినా కూడా ఏ హాని చేయలేదు. అంటే దేవుడు అభిషేకించిన వ్యక్తిని చంపడానికి లేక ఆ వ్యక్తికి హాని చేయడానికి దావీదంతా భయపడ్డాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు, మరి సౌలు రాజుగా ఉన్న దినాల్లో ఇశ్రాయేలుకు అలాగే ఫిలిస్తీయులకు యుద్ధం జరుగుతూ వచ్చింది. దినవృత్తాంతం మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో మరి 4వ వచనం మనం గమనించినప్పుడు, సౌలుకి గాయాలైనాయి ఆ యుద్ధంలో, ఇక చనిపోయే స్థితిలోనికి వచ్చేసాడు, ఇక బతికే అవకాశమే లేదనమాట. ఇప్పుడు మరి తానేమంటున్నాడు? సౌలు అభిషేకించబడిన వ్యక్తి కదా, తాను ఏమంటున్నాడు? తన యొక్క ఆయుధాలు మోసేవానితో నన్ను చంపేసేయి అంటున్నాడు. నువ్వు నన్ను చంపకపోతే ఫిలిస్తీయులు వచ్చి నన్ను చంపుతారు, చంపి మేము రాజును చంపామని చెప్పి గొప్పగా వాళ్ళు చెప్పుకుంటారు. కాబట్టి సున్నతి లేని ఫిలిస్తీయుల చేతిలో నేను చంపబడి వారి చేతులు నా ప్రాణం పోయింది అంటే, వారి ద్వారా నా ప్రాణం పోయింది అంటే అది ఎంత అవమానంగా ఉంటుంది. కాబట్టి వారి చేతులు నేను చంపబడకూడదు, నీవు నన్ను చంపు అని చెప్పి తన ఆయుధాలు మోసేవానితో సౌలు అంటా ఉన్నాడు. అన్నప్పుడు ఆయుధాలు మోసే వ్యక్తి చంపాడా? సౌలుని చంపలా. భయపడ్డాడు. అయ్యో, ఈ వ్యక్తి దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, ఈ వ్యక్తిని చంపితే నాకెంతో నష్టం జరుగుతుంది అని భయపడి అలా చేయలేదు. అప్పుడు సౌలు తన కత్తి మీద తానే పడ్డాడు. గమనించండి, ఇక్కడ ఆ ఆయుధాలు మోసే వ్యక్తి దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తే నన్ను చంపేసే అని చెప్పి అడుగుతున్నా కూడా చంపడానికి ముందుకు రాలేదు. ప్రియులారా, దేవుని చేత అభిషేకించబడిన వారి మీదకు పోవడానికి, వారికి ఏదైనా హాని చేయడానికి మరి దావీదు భయపడ్డాడు. సౌలు యొక్క ఆయుధాలు మోసే వ్యక్తి కూడా భయపడ్డాడు. ప్రియులారా, మన జీవితంలో దేవుడు ఎవరినైతే అభిషేకించాడో వారు దైవ సేవకులే కానీ విశ్వాసులే కానీ మరి వారి జోలికి మనం పోకూడదు, వారికి వ్యతిరేకంగా మనం లేవకూడదు, వారికి వ్యతిరేకంగా లేచి వారికి హాని చేయడం మనం ప్రయత్నించే వారంగా ఉండకూడదు. మనం ఎంత జాగ్రత్త పడాలని వాక్యం హెచ్చరిక చేస్తుంది. అయితే మరి అహజ్యా అనే వ్యక్తి ఇజ్రాయెల్కి వచ్చినప్పుడు ఏం చేశాడు అంటే, ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పనిని మరి ముగించుకుని వెళ్ళిపోకుండా చేయకుండా పని చేశాడు. దేవుడు అభిషేకించిన వ్యక్తి మీదకి వెళ్ళి హాని చేయాలని ప్రయత్నించి తానే నష్టపోతా వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో దేవుని చేత అభిషేకించబడిన వారి మీదకి పోకుండా మనం కాపాడబడాలి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. చివరిగా ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. అయితే కేఫా అంతియోకైకి వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతను ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అనుజనులతో భోజనం చేయుచుండెను.
కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక తీసి వేరైపోయాను. ఈ వచనంలో వచ్చినప్పుడు అనే మాటను మనం గమనిస్తున్నాం. మొదటి లైన్లోనే ఏముంది? వచ్చినప్పుడు. ఈ మాట ఎవరిని గురించి రాయబడిందంటే కేఫాను గురించి, అంటే పేతురుని గురించి రాయబడింది. ఎవరిని గురించి? పేతురుని గురించి. పేతురు అంతియోకైకి వచ్చినప్పుడు అనే మాట ఇక్కడ రాయబడింది. పేతురు అంతియోకైకి వచ్చినప్పుడు. పేతురు అంతియోకైకి వచ్చినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది గమనించండి. పేతురు అంతియోకైకి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అతడు అపరాధిగా తీర్చబడ్డాడు. గమనించండి, ఎలా తీర్చబడ్డాడు? అపరాధిగా తీర్చబడ్డాడు. పేతురు అంతియోకైకి వచ్చినప్పుడు అపరాధిగా తీర్చబడ్డట్టుగా మనం చూస్తున్నాము. మరి తాను అపరాధం చేసినట్లుగా మనము గమనిస్తున్నాం. అప్పుడు పౌలు ఏం చేశాడంటే పేతుర్ని ముఖాముగ్గా ఎదిరించిన వాడుగా ఉన్నాడు. పౌలు ఏం చేశాడు? పేతురుని ముఖాముగ్గా ఎదిరిస్తూ వచ్చాడు. గమనించండి, అంత్యోకయకు పేతురు వచ్చినప్పుడు పేతురు అపరాధిగా తీర్చబడ్డాడు. అంటే తను అపరాధం చేశాడు. ఏంది అపరాధం అంటే, మరి ఈ వచనాలను బట్టి మనకు ఏం అర్థమవుతుంది అంటే అతడు కపట వైఖరిని కలిగి ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. పేతురులో ఏముంది? కపటం. ఎంత మంచి వ్యక్తి, ఎంత ఆత్మీయంగా ఉన్న వ్యక్తి, దేవుని కొరకు ప్రయాసపడిన వ్యక్తి, కానీ ఈ సందర్భంలో తాను తప్పిపోయాడు. తాను అపరాధం చేశాడు. తన అపరాధం ఏంటంటే కపటపు విధానాన్ని తాను కలిగి ఉన్నాడు. కపటము కలిగిన వాడుగా ఉన్నాడు, వేషధారణ కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మరి ఇలాంటి అపరాధం ఒకవేళ ఉంది ఏం పరిశీలన చేసుకోవాలి. కపటం మనలో ఉంది అంటే మనం కూడా ఎవరము? అపరాధులమే. మన జీవితంలో ఒకవేళ కపటం ఉందేం పరిశీలన చేసుకుని ఆ కపటాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కపటం అంటే ఏంది? కపటం అంటే హృదయంలో ద్వేషం పెట్టుకొని పైకి మాత్రం ప్రేమగా మాట్లాడడం. అక్క బాగున్నావా అని చెప్పి ఎంతో ప్రేమగా మాట్లాడుతూ మరి ఉంటారు. కానీ హృదయంలో ఏముంటుందంటే ఇంకా సావలేదా, బతికే ఉన్నావా అనే అభిప్రాయం ఉంటుంది. అది కపటం అంటే. గమనించండి, మనము హృదయంలో ఇతరుల మీద ద్వేషం పెట్టుకొని నోటితో మాత్రము మరి ప్రేమగా మాట్లాడడము అనేది కపటము. ఇప్పుడు మన జీవితంలో ఇలాంటి కపటం మనలో ఉన్నప్పుడు మనము అపరాధులంగా తీర్చబడతాం. మనం కూడా అపరాధులంగా ఎంచబడతాం. కాబట్టి ఇలాంటి అపరాధం ఒకవేళ మనలో ఉందే మనం ఏం చేయాలంటే పరిశీలన చేసుకుని దాన్ని మనం విడిచిపెట్టాలి. అలాగే అపరాధం అంటే ఏంటో వాక్యంలో ఇంకా కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొదటి 2 వచనాల్లో మరి అక్కడ దేవుని ప్రజలు అపరాధం చేసిన వారుగా ఉన్నారు. దేవుని ప్రజలు ఏం చేశారు? అపరాధం చేస్తూ వచ్చారు. వారు చేసిన అపరాధం ఏంటి అంటే ప్రభు ప్రజలుగా వారు ప్రత్యేకంగా ఉండాలి, అన్ని జనులతో కలిసిపోకూడదు. వారు ప్రత్యేకంగా ఉండాలి. కానీ ప్రత్యేకతను వదిలిపెట్టేసి అన్ని జనులతో కలిసిపోయారు వాళ్ళు. అంటే ప్రత్యేకత లేకపోవడమే అపరాధము చేయడం. గమనించండి, మనం ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా మనం లేకపోతే మనం కూడా ఎవరము? అపరాధులమే. అంటే మనలో ప్రత్యేకత ఉండాలి. ప్రత్యేకత ఉండడం అంటే మనం మాట్లాడే మాటల్లో ఏముండాలి? ప్రత్యేకత ఉండాలి. దేవుని ఎరగని వారి వలె మనం చెడ్డ మాటలు, అపవిత్రమైన మాటలు, బూతులు మనం మాట్లాడకూడదు. మన మాటలు ప్రత్యేకంగా ఉండాలి. వీళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు, వీళ్ళు చెడ్డ మాటలు మాట్లాడరు, వీళ్ళు బూతులు పలకరు, వీళ్ళు అపవిత్రమైన మాటలు పలకరు అని చెప్పి అనేకులు గుర్తించగలగాలి. అలాగే మన మాటల విషయంలో ప్రత్యేకత ఉండాలి. మన పనుల విషయంలో కూడా ఏముండాలి? ప్రత్యేకత ఉండాలి. దేవుని ఎరగిన వారు ఏదైనా బాగలేకపోతే, అంటే ఇంట్లో పిల్లలకి జ్వరం వచ్చిందంటే ఏం చేస్తారంటే తాయెత్తులు తీసుకొచ్చి, అంటే దారాలు తీసుకొచ్చి కడతా ఉంటారు. దేవుని ఎరగిన వాళ్ళు అలా చేస్తారు. ఇప్పుడు దేవుని ఎరిగిన వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళకి లాగానే పోయి దారాలు తీసుకొచ్చి కట్టాలా? కట్టకూడదు. ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలా? ప్రార్థన చేయమని
దైవ సేవకులను తోటి విశ్వాసుల్ని కోరాల. అలా ప్రార్థన ద్వారా ప్రభు ఏం చేస్తాడంటే స్వస్థతను కలగజేస్తాడు. కాబట్టి మనము మన పనుల్లో కార్యాల్లో ప్రత్యేకంగా ఉండాలి. వీళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు, ఏదైనా బాగాకపోతే వాళ్ళు పోయి దారాలు తెచ్చుకొని కట్టుకోరు, వీళ్ళు ప్రార్థన చేసుకుంటారు అని అనేకులు గుర్తించగలగాలి. అట్లా ప్రతి విషయంలో మనము దేవుని ఎరగని వారి వలె ప్రవర్తించకూడదు, దేవుని ఎరగని వారి వలె కార్యాలు చేయకూడదు. మన కార్యాల్లో ప్రత్యేకత కనబడాలి. అలాగ మనము ప్రభు ప్రజలంగా ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకత లేదు అంటే మనం అపరాధులము, అపరాధం చేస్తున్నామని అర్థం. గమనించండి, మనలో కపటం ఉంది అంటే మనం అపరాధం చేస్తున్నట్లే, మనలో ప్రత్యేకత లేదు అంటే మనము అపరాధం చేస్తున్నట్లే. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మరి ఇలాగ ఎన్నో అపరాధాలు మనం కలిగి కొనసాగుతున్నాం. కాబట్టి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మన అపరాధాలన్నిటి మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. పేతురు అంతియోకయకు వచ్చినప్పుడు అపరాధిగా తీర్చబడ్డాడు. ప్రియులారా, మనము ఒకవేళ అపరాధులుగా ఉన్నామని పరిశీలన చేసుకుని, ఒకవేళ మనలో అపరాధాలు ఉన్నట్లయితే వాటిని ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి 4 విషయాలను చూస్తూ వచ్చాం. మొదటిది, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు ఏం జరిగింది? వారు దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని వారు చేసిన వారుగా ఉన్నారు, అంటే దేవుని మాటకు వారు లోబడ్డారు. రెండవది, దావీదు యుద్ధం జరిగే స్థలానికి వచ్చినప్పుడు ఏం జరిగింది? దావీదు అక్కడ ఏం చేశాడంటే దేవుడు తనకు చేసినటువంటి మేలును మర్చిపోలేదు. ఆ మేలును సౌలుతో చెప్పాడు. ఆ మేలు చేసిన దేవుని గణపరిచిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మనం ఆ రీతిగా ఉన్నామా? ఇశ్రాయేలు కలిగిన అనుభవాన్ని, దావీదు కలిగిన అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలాగే మూడోది ఏం చూసామంటే, అహజ్యా అనే రాజు ఇజ్రాయెల్లోకి వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే, తాను ఏ పని మీద వచ్చాడో ఆ పని చూసుకుని తను వెళ్ళలేదు. అక్కడ ఏం చేశాడంటే దేవుడు అభిషేకించిన వ్యక్తి మీదకి పోయాడు. దేవుడు అభిషేకించిన వ్యక్తికి హాని చేయాలని చెప్పి ప్రయత్నించాడు. తానే నష్టపోతా వచ్చాడు. ప్రియులారా, మనము దేవుడు అభిషేకించిన వారి మీదకు పోకూడదని హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాం. నాలుగోది ఏం చూస్తూ వచ్చామంటే, పేతురు అంతియోకయకు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే తను అపరాధిగా తీర్చబడతా వచ్చాడు. ఒకవేళ మనం కూడా అపరాధులుగా ఉన్న పరిశీలన చేసుకుందాం. మరి ఒకవేళ అపరాధాలు ఉన్నట్టయితే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా మనము ఉండాలి. ప్రభు అలాగున మనకు సహాయం చేయనుగాక.